హైవే మీద వెళ్తున్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. రోడ్డు మీద ఎవరు ఏ చిన్న తప్పు చేసినా మూల్యం పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అనేక సందర్భాలు రుజువు చేస్తుంటాయి. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఎదుటివారి వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్స్ ను షాక్ కి గురి చేస్తోంది. హైవేపై లైన్ మారేందుకు ప్రయత్నించిన ఒక కారును ఓ లారీ ఈడ్చుకెళ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. హైవేపై వేగంగా దూసుకొచ్చిన లారీ ఆ కారును ఢీకొట్టింది. 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 20న భావ్గఢ్ ఫాంటే సమీపంలోని మోవ్ నిముచ్ హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న లారీ లైన్ మారుతున్న కారును ఢీకొట్టింది. సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈ కారును ఈడ్చుకెళ్లింది. అందులో ఉన్న శ్యామ్ సుందర్, అతన్ని స్నేహితుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కారు కొంత డ్యామేజ్ అయింది. ఈ రోడ్డు ప్రమాదం ఘటన పోలీస్ స్టేషన్కు చేరుకుంది. పోలీసుల ముందు రాజీ కుదుర్చుకున్నారు. లారీ డ్రైవర్ క్షమాపణ చెప్పడంతో తాము ఫిర్యాదు చేయలేదని కారు డ్రైవర్ శ్యామ్ సుందర్ వెల్లడించారు.